తూర్పుగోదావరి జిల్లా గోకవరం తాటికొండ గ్రామానికి వెళ్లే కంబాల శ్రీనివాసరావు లేఅవుట్లో సోమవారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది వచ్చి కంటి సమస్యలను కిరణ్ కంటి ఆసుపత్రి ప్రధాన వైద్యులచే నిర్ధారణ చేసి వారికి కావలసిన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. సేవా కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పెట్టించడం జరిగిందని కంబాల శ్రీనివాసరావు గారు చెప్పారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ మానవ జీవితంలో అతి ప్రధానమైనది ఆరోగ్యమని, దానిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో లేఅవుట్ లో మంచి డాక్టర్లు పెట్టి ప్రజలకు ఉచిత వైద్య సేవలు నిర్వహించి ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యంగా ఉండాలని మానవతా దృక్పథంతో సేవలు చేస్తున్నామన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే నిదానంతో అడుగులు వేస్తున్నామని కంబాల శ్రీనివాసరావు అన్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నారు. మరికొన్ని రోజుల్లో బీజేపీ చేరుతున్నట్లు ఆయన చెప్పారు. 10/6/2024 సోమవారం, 11/6/2024 మంగళవారం కూడా మేము ఈ కంటి పరీక్ష నిర్వహించేలాగా డాక్టర్లు వచ్చారు. అలాగే రమా సత్యనారాయణ గారు దాని నిర్వాహకుడు కూడా వచ్చారు. మేడం పేరు డాక్టర్ పేరు సౌజన్య గారు ఉంది, వారు కూడా వచ్చారు. చాలా బాగా చేస్తున్నారు విన్నా నేను. దానికి ఏదైనా నేను చేయగలుగుతానేమో ఆలోచించి నిర్ణయం తీసుకుని ఎవరికైనా కళ్ళజోడు పడుతుందంటే దాని కార్యక్రమంలో కూడా నేను ఎవరికైనా ఈ కంటికి సంబంధించిన ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు వాళ్ళ సమస్యలు తీర్చడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడానికి మేము ఏర్పాట్లు చేశామది. ఇది సమాజ సేవలో ఇది ఒక భాగమే మాత్రమే. రాబోయే కాలంలో డయాబెటిక్ కానీ అలాగే జనరల్ మెడికల్ క్యాంప్ కూడా ఒకటి నేను నిర్వర్తించడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. ఎవరైనా మంచి డాక్టర్ దొరికితే జనరల్ మెడికల్ క్యాంప్ నిర్వర్తించి అసలు కంప్లీట్గా ఎవరెవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ ప్రాబ్లమ్స్ ఎవరు బాధపడుతున్నారు, వాళ్ళు తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి ముందుగానే ఐడెంటిఫై చేయడం, దీన్ని ఒక పెద్ద కార్యక్రమంగా తీసుకెళ్ళాలని చెప్పిన ఆలోచనతో ఉన్నాను. ఎందుకంటే వైద్యం అనేది చాలా ముఖ్యమైన విషయం. కొంతమంది నిర్లక్ష్యం వల్ల చాలా ప్రబలమైన సమస్యలు పడిపోయే ఛాన్స్ కూడా ఉంది. అందు గురించి ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో వైద్యం అనేది గౌరవించాలి, దానికి కావాల్సిన టెస్ట్ చేయించుకోవాలని ఒక అలవాటుని ప్రజల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈ క్యాంపును నిర్వర్తించాలనుకున్నాను. ఇది ఒకటే కాకుండా ఇంకా చాలా రకమైన సామాజిక సేవల్లో సాధ్యమైనంత తొందరలో ఒకటి తర్వాత ఒకటి ఇన్వాల్వ్ అవుతూ నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ చేస్తున్న శుభతరుణంలో నేను కూడా ఇలా ముందుకెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మాట ఎందుకు చెప్తానంటే రాష్ట్రం అత్యంత దీనమైన స్థితికి వెళ్ళిపోయింది, ఇప్పుడు రికవర్ అయింది. సో ఈ ఆనందమైన తరుణంలో ఆ విషయం కూడా ముచ్చరించడం అనేది నాకు ఆవశ్యం అనిపించి నేను చెప్తాను. సో నాకు మీకు పాత్రికేయులు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ విషయాన్ని అందరికీ అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాలు అందరికీ చేరేలా మీ వంతు పాత్ర ఉంది కాబట్టి మీది కూడా పవిత్రమైన పాత్ర మీరు అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో మీ అందరి సహాయ సహకారాలతో ఈ అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. గుడి దగ్గర గోకవరం లేఅవుట్లో ఆయనకి ప్రత్యేకించి ఆ సందర్భంగా మేము అందరం కలిసాం. అంటే జనసేన కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కలిసి ఒకే హృదయంతో మేము ఒక కేక్ తెప్పించి మేమందరం అవగాహన ప్రజల్లో కూడా తీసుకెళ్లే విధంగా అందరం మాట్లాడి మేమందరం ఒకటే మనసుతో పనిచేస్తున్నాం. భారతదేశానికి ఎంతో శుభసూచకము, ఆంధ్రప్రదేశ్కి ఇంకా శుభసూచకం అని చెప్పిన విషయాన్ని అందరికీ తెలియవరుస్తూ మేమందరం మాట్లాడి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా ఆయన రావడం వల్ల జరిగే ఎలాంటి మంచి పనులు జరుగుతాయో కూడా ప్రజలకి అర్థమయ్యేలాగా చాలా విషయాలు నేను చెప్పడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా ధన్యవాదాలండి. ఈ రోజు సంకురాత్రి చంద్రశేఖర్ గారైనా లేకపోతే ఇతరితర గ్రామాల నుంచి వచ్చేటువంటి అనేక దేవాలయాల ధర్మకర్తలైన అనేక పేద కుటుంబాలైనా ఇక్కడికి ఇస్తున్నారు. ఈ వేళ గోకవరం గ్రామంలో ఇంత మంచి శుభ పరిణామం జరుగుతుందంటే అది ఒక కంబాల శ్రీనివాసరావు గారని నేను చెప్పాలి కూడా. ఎందుకంటే నేనే కంబాల శ్రీనివాసరావు గారి ద్వారా క్రైస్తవ సోదరులకి కూడా వాళ్ళు యాక్సిడెంట్లుగా ఇబ్బందులు ఉంటే ఆయన చూసి చలించి దానికి వెంటనే రేకుల షెడ్ వేయించడానికి ప్రారంభించారు. రేపు నుంచి అది కార్యక్రమం కూడా పని జరుగుతుంది. అంటే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటి అంటే మన గోకవరంలో నేను పుట్టాను, గోకవరం గ్రామంలో పనిచేస్తూ గోకవరం మండలానికి నియోజకవర్గ స్థాయిలో మన గోకవరం కీర్తి ప్రతిష్టలు దేశ చరిత్రలోనే దేశ స్థాయిలోనే ఉండాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో శ్రీనివాస్ గారు పనిచేస్తున్నారు. అంటే కీర్తి ప్రతిష్టలు అంటే సామాన్యంగా రావండి. సమాజంలో చాలా మంది ఒప్పుకోరు, కానీ ఈవేళ కంబాల శ్రీనివాసరావు గారిని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే మన మతే మన గతి. మనం చేసే ప్రతి మంచి పనికి కూడా
ఎప్పుడు కూడా దేవుడి ఆశీస్సులు ఉంటాయి. అలా కంబాల శ్రీనివాసరావు గారికి ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నాయి. మనందరి తరపున, మన తరపున, ఆ భగవంతుడి తరపున ఆయన 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ చేసే ప్రతి కార్యక్రమంలోనూ కూడా మనం చేదోడు వాదుగా ఉండాలని. తర్వాత నిన్న భారత ప్రధానమంత్రి మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం పట్ల కూడా నేను వేరే పార్టీకి సంబంధించినా కానీ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచి పరిపాలన అందిస్తారు, ఈ దేశానికి రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని నమ్మకంతో నేను ఆయన్ని అభినందిస్తున్నాను.